సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి మేజర్ గా 3 అప్డేట్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట. ఈవెన్ ఈ అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, వెరీ ఎక్సైటింగ్ గా కూడా ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ ఏంటో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ముందుగా వచ్చేసి నెంబర్ 1 అప్డేట్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ అప్డేట్ అనమాట. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఏదైతే కెప్టెన్ ఉన్నాడో అర్జున్ జైస్వాల్, అదే కెప్టెన్ ని ప్రో కబడ్డీ సీజన్ 12 లో కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళైతే కంటిన్యూ చేయబోతున్నారంట. అండ్ ఇది 100% కన్ఫర్మ్ అప్డేట్. ఈవెన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే జస్ట్ అయితే బ్యాలెన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. ఈవెన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళు అర్జున్ జైస్వాల్ ని చాలా బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ అతన్ని రాబోయే సీజన్ కి కూడా కెప్టెన్ గా పెట్టాలని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారనమాట. సో ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి పట్నా పైరేట్స్ టీమ్ అప్డేట్ అనమాట. ఇది మాత్రం వెరీ ఎక్సైటింగ్ గా ఉంది. ఈవెన్ ఇది మాత్రం తెలుగు రైడర్స్ టీమ్ కి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో పట్నా పైరేట్స్ టీమ్ కి కొత్తగా వచ్చినటువంటి హెడ్ కోచ్ అనూప్ కుమార్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అదేంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కి మేమైతే మొత్తం టీమ్ ని కూడా సెండ్ చేస్తున్నాము. ఈవెన్ ఒకటి లేదా 2 ప్లేయర్స్ అయితే ఉంచుకుంటాము. అండ్ PK11 స్క్వాడ్ ని మొత్తాన్ని అయితే మేము పోస్ట్ చేస్తాం ఆప్షన్ కి. ఈవెన్ ఒకటి లేదా 2 ప్లేయర్స్ మాత్రమే ఉంచుకుంటాం అని చెప్పేసి అనూప్ కుమార్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మాత్రం అన్ని టీమ్స్ కూడా బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ తెలుగు రైడర్స్ టీమ్ కి మంచి అవకాశం ఆప్షన్ లో పట్నా పైరేట్స్ టీమ్ ప్లేయర్స్ ని బై చేయడానికి. ఈవెన్ సుధాకర్ లాంటి ప్లేయర్స్ కనుక ఆప్షన్ లోకి వచ్చారంటే తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు అస్సలు వదిలిపెట్టకూడదు. బై ద వే, బట్ అనూప్ కుమార్ మాత్రం ఏమంత తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్ ఇన్ ప్రో కబడ్డీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా తను చాలా మంచి డిసిషన్స్ అయితే తీసుకుంటాడు. సో గైస్, ఇంకా అప్డేట్ నెంబర్ 3 వచ్చేసి పునేరి పైలన్స్ టీమ్ అప్డేట్ అనమాట. సో పునేరి పైలన్స్ టీమ్ సింహం పునేరి పైలన్స్ ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టమైనటువంటి ప్లేయర్ అస్లాం ఇనామ్దార్ తన కబడ్డీ కెరియర్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈవెన్ రీసెంట్ గా జరుగుతున్నటువంటి మహారాష్ట్ర కబడ్డీ లీగ్స్ లో అయితే తను పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈవెన్ తన ట్రైనింగ్ కూడా చాలా అద్భుతంగా కనబరుస్తున్నాడు. అంటే రాబోయే సీజన్ కి అస్లాం ఇనామ్దార్ మొత్తం పూర్తిగా రెడీ అయిపోతున్నాడు. సో ఖచ్చితంగా అస్లాం ఇనామ్దార్ ని మీరైతే ప్రో కబడ్డీ సీజన్ 12 లో ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే 100% గా ఉన్నాయి. ఈవెన్ పునేరి పైలన్స్ టీమ్ కెప్టెన్ గానే ఉండే అవకాశాలు అయితే అస్లాం ఇనామ్దార్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గైస్, ఇంకిదే ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి రీసెంట్ గా వచ్చినటువంటి మేజర్ 3 అప్డేట్స్ అనమాట. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. సో ఈ అప్డేట్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.